కూటమి పాలనలో జూదానికి కేరాఫ్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం మొత్తాన్ని పేకాట డెన్గా మార్చేశారు టీడీపీ నేతలు. పచ్చ నేతల కనుసనల్లో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కింది స్థాయి నాయకుల నుంచి మొదలు మంత్రుల వరకు అభయం ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా పేకాట దందా కొనసాగుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట దందా 3 ముక్కలు 6 రెమ్మీలు అన్నట్లుగా సాగుతోంది. విశాఖపట్నంలో పిక్నిక్ పేరుతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు దర్జాగా పచ్చ చొక్కాలు వేసుకొని మరీ పేకాడుతున్నారు. కూటమి ఎమ్మెల్యే అండదండలతో కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతోంది. మంగమారిపేటను పేకాట డెన్గా మార్చేశారు. కూర్చున్న చోటికే లిక్కర్, ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పేకాట కొనసాగుతున్నా పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మంగమారిపేటలో కూటమి నేతల పేకాట దందా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏలూరు జిల్లాలో మంత్రి కొలను పార్థసారథి నియోజకవర్గం పేకాట డెన్గా మారిపోయింది. ఆగిరిపల్లి మండలం పోతవరపాడులో 20 ఎకరాల మామిడి తోటలో పేకాట స్థావరం ఏర్పాటు చేశారు. మ్యాంగోబాయ్ కల్చరల్ అండ్ రిక్రియేషన్ క్లబ్ ముసుగులో భారీ జూదం శిబిరం నిర్వహణకు తెరతీశారు. మంత్రి పార్థసారథి నుంచి లోకేష్ వరకు అందరి అండదండలతోనే క్లబ్ నిర్వహిస్తున్నామంటూ జూదరుల వద్ద ప్రచారం చేశారు. రిక్రియేషన్ క్లబ్లో పేకాటకు అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు కాట్రగడ్డ అశోక్, అప్పారావు జూదశాలను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే పేకాట శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. 283 మందిని అదుపులోకి తీసుకున్నారు. 32 లక్షల నగదు, 133 కార్లు, 50 బైకులు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రామా మధ్య న్యాయమూర్తి ఎదుట పేకాట రాయుళ్లను హాజరుపరిచారు. ఆ తర్వాత పేకాట రాయుళ్లకు 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. ఇటీవలే గుంతకల్లు మండలం వెంకటాంపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 20 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి 18,92,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. యథేచ్ఛగా జూదా కేంద్రాలు నడుస్తున్నా పట్టించుకోవటం లేదనే ఆరోపణలతో గుంతకల్లు రూరల్ ఎస్ఐ రాఘవేంద్రప్పను వీఆర్కు బదిలీ చేశారు ఎస్పీ జగదీష్. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురంలో గత నెలలోనూ టీడీపీ నేతలు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. చెరువులో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని 13,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఐటీడీపీ కోఆర్డినేటర్ తిమ్మరాజు, టీడీపీ నాయకులు ధనుంజయ, తాయప్ప, లింగరాజు, తిప్పేస్వామి ఉన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అదే నెలలో తాడిపత్రి నియోజకవర్గం హునాపురంలో టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వ్యవసాయ క్షేత్రంపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 16 మంది టీడీపీ నాయకులను అరెస్టు చేసి 89,000 నగదు, 13 బైకులు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్, చిలకలూరిపేటలోని సిఎస్ఆర్ క్లబ్లో జోరుగా పేకాట సాగుతోంది. సిఎస్ఆర్ క్లబ్కు ఏపీ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట రాయుళ్లు తరలి వస్తున్నారు. సత్తెనపల్లి, వేమూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేకాట ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.